యూట్యూబ్లో పెడతా. చూస్తున్నారుగా రైతు సోదరులారా, ఈరోజు తారీఖు వచ్చేసి 18వ తారీఖు నవంబర్ నెల 2024. 18వ తారీఖు నవంబర్ నెలరా. తారీఖు ఎంత రాయాలి మరి నవంబర్ 18. నేను అదే కదరా. చూడండి ఇక్కడ రైతు మర్రెడ్డి, ఇది మొత్తం మీకు కానొస్తుంది చూడు, దుక్కి మొత్తం దున్ని. ఇది మొత్తం 3 ఎకరాల చేను. ఈ 3 ఎకరాల చేలో నాందారి బుల్లెట్గా వేసేది. నాందారి బుల్లెట్ వేస్తున్నాడు 3 ఎకరాలకి. ఈ టైంలో 18వ తారీఖు నవంబర్ నెల. చూడండి 345 బుల్లెట్. 2 రకాలు వేస్తున్నావు. అయింది బుల్లెట్ ఎంత వేస్తున్నావు, 345 ఎంత వేస్తున్నావు? 1 ఎకరం 345, 1 ఎకరంన్నర బుల్లెట్. అప్పుడు 2.5గా మొత్తం 3 ఎకరాలు చేనుగా ఇది. వీడియో తీస్తున్నా దేనికి కాదు. ఈ టైంలో వేస్తున్నారు, అసలు పండిద్దా పండదా అనేసి. ఏది చూసి చెప్పు నాకెళ్ళి. ఎకరానికి 15 గంటలు తక్కువ పండదు. వెనక సిక్కేసిన చూశారుగా, మన ఇక్కడ మిరప మొక్కలు నాటడానికి వచ్చిన కూలోళ్ళు తమ ఆలోచనని చెప్పారు. వెనక సిక్కేసినా కానీ ఎకరానికి 12 నుంచి 15 గంటలు అలకంగా వస్తున్నదని చెబుతున్నారు. ఇది వచ్చేసి రణచింతల మండలం, రణచింతల గ్రామం. చూడండి ఇట్లా నీళ్లు పోసి నాటుతున్నారు మొక్కలు. అయ్యింది నారెడ్డి గారు, ఎండకు వచ్చారు మీరు కూడా. అయిపోయింది పట్టరు మీరు, పట్టరు. చూడండి ఇది దగ్గరగా 3 ఎకరాల చేను. నల్లగా దుక్కి కానొస్తుంది చూడండి. ఇది 3 ఎకరాల చేను. ఈ చేలో ఈరోజు నాందారి బుల్లెట్ 345 2 రకాలు నాటుతున్నారు. కూలోళ్ళు నాటుతున్నారు మొక్కలు. ఇది ఇలా రైతుని అడిగితే రైతు అంటున్నాడు, ఇది వెనక సిక్కేస్తున్నాము. ఇప్పుడు వేసినా కానీ ఎకరానికి 12 నుంచి 15 క్వింటాలు అలకంగా దిగుబడి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. రైతు కోరుకున్నట్లే 15 క్వింటాలు దిగుబడి రావాలని మనం కూడా కోరుకుందాము. ఒకసారి మనం మిరపనారు ఎలా నాడుతున్నారో చూడండి. ఏంది మీకు ఇంకా పని సెట్ కాలేదా? అందరూ తారెట్లా ఆడుతున్నారు, అందరు తారెట్లా ఆడుతున్నారుగా మీరు. యూట్యూబ్లో కానీ వస్తారు, టీవీలో కాదు. ఇది యూట్యూబ్ ఛానల్, దాంట్లో వస్తాయి మీ వీడియోలు. చూడండి గాతాలు ఉన్నాయి. ప్రతి గాతానికి ఇలా మిరప మొక్కలు వేస్తారు. మిరప మొక్కలు వేసిన తర్వాత నీళ్ళు పెడుతున్నారు చూడండి గాతానికి. అలా నీళ్ళు పోసిన తర్వాత నాటుతారు మొక్కలు. ఏదైనా రైతు ఈ టైంలో మొక్కలు నాటుతున్నాడంటే సాహసం చేస్తున్నట్టే.
మాత్రం పెట్టకపోతే చూద్దాం చూద్దామని ఎప్పుడు చూద్దామని ఉంటే మా పెడితే మంచిదే అది ఎంతలో చూద్దామని అక్కడ మీరు తక్కువ పెట్టినా ఎట్లుంటుంది వెళ్ళిపోతాయి కదమ్మా. నాయుడు గారు నీళ్ళు పెట్టిన తర్వాత నాటిస్తే బాగుండేదేగా. నీళ్ళు పెట్టిన తర్వాత నాటిస్తే ఇప్పుడు వాళ్ళకి అంతేగా నాటేది, వాన పడ్డ రోజు. నీళ్ళు పోయి అది కూడా మంచిదే. అలా నాటియొచ్చుగా అంటున్నా. అప్పుడైతే నీళ్ళు మోసుకునే పని లేకుండా ఉంటుంది కదా. ఇది కూడా బాగానే ఉంటుంది. ఎంతమ్మా మీకు కూలి ఎకరానికి? ఎకరాల లెక్క కూలి లెక్క? మేస్త్రి ఎవరు మీకు? మేస్త్రి ఎవరు? మేస్త్రి ఎవరమ్మా? మేస్త్రి నీళ్ళు పట్టి నీళ్ళు పాదుల్లో పెట్టినా 8 మంది ఉంటారు. 8 మంది. ఏరా కిరణ్, అన్న అది ఇటు తీసుకురండి అన్న. అది అక్క మరి జాయింట్ తీసుకొని కట్టుకొని ఉప్పు తీసుకొని మనకి ఎదురు రావాలి పైకి పని చేయాలి. లేకపోతే ఇంజన్ తెచ్చిందనుకో కొంతమంది అడిపోతే అటు ఇటు సగం లేకపోతే అటు సగం లేకపోతే కలుసుకుంటాం అంటున్నాను. మోసలు కూడా ఒక పైన ఉంటుంది. పైపులు మార్చుకోవడానికి ఒక్క ఆడితే ఇంకా బాగా. మేస్త్రి ఎకరానికి ఎంతమ్మా? మా కూలి ఎందుకు ఎంతమ్మా ఎకరానికి? ఎంత మేము మొక్కలు నాటినందుకు? పండించేది చూసుకోరా అది కూడా పూలతో ఎందుకు? ఆ మూతి నాకు యూట్యూబ్ లో పెడతాండి వీడియో. యూట్యూబ్ ఛానల్ ఉంది మనకి. డబ్బులు వస్తే ఇంకా అంత మాత్రం డబ్బులు వస్తే ఇంకేమమ్మా? పెట్టగానే డబ్బులు వస్తాయా? ఇప్పుడు పంట అయ్యాకనే డబ్బులు వస్తున్నాయా? రేజ్ ఇదేనా? దీనికి రేజ్ ఉంటుంది పెట్టమను. ఇక్కడికే నీళ్ళు రాకపోతే ఇప్పుడు మనం ఎన్నో పైపులు పోలేదు కక్క. రేజ్ ఉంటుంది. నాలుగిటికి పోతే బాగుంటుంది. అది కానీ అది వస్తే కానీ తేలిపోతుంది. ఇక్కడే ఉంది.